బేబీ ప్లాన్తో దేవా మిథునలు భార్యాభర్తలుగా హరివర్ధన్ ఒప్పుకునేలా చేసిన రిషి. ఇంతకు ఏం జరిగింది? అసలు బేబీ ఏం ప్లాన్ చేసింది? దేవా మిథునలు భార్యాభర్తలుగా హరివర్ధన్ ఒప్పుకునేలా రిషి ఏం చేశాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవా మిథున దగ్గరికి వెళ్ళి మాట్లాడాడన్న విషయం సూర్యకాంతం ఎప్పుడైతే భానుకు చెప్తుందో భాను వచ్చి ఒక రకంగా దేవాకు వార్నింగ్ ఇస్తుంది. నువ్వు గనక నా మెడలో తాళి కట్టకుండా పందిట్లో మస్తు నకరాలు చేస్తే మాత్రం అక్కడే నా ప్రాణాలు తీసుకుంటానంటూ బెదిరించేసేసరికి దేవా చాలా చిరాకు పడతాడు. అందరూ నన్ను బెదిరిస్తున్నారు, ప్రాణాలు తీసుకుంటాను అంటున్నారు, నా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని ఎవరూ అర్థం చేసుకోరేంటి? మిథున నా జీవితంలో లేకపోతే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. అది అర్థం చేసుకోకుండా అందరూ నన్నే ఇబ్బంది పెడతారెందుకు? అందరూ ప్రాణాలు తీసుకుంటానని నన్నే నా దగ్గరికి వచ్చి మాట్లాడతారెందుకు? నేనెవరికి చెప్పుకోవాలి? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అనుకుంటూ దేవా ఉండగానే ఇంకిక్కడ మంగళసూత్రాలు తీసే పని పెట్టడంతో మంగళసూత్రాలు తీస్తుంటే నా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది అని మిథున ఎప్పుడైతే చెప్తుందో రిషి మిథునకు అండగా ఉంటాడు. ఎలా అంటే ఖచ్చితంగా మంగళసూత్రాలు తీయవలసిన అవసరం లేదని, తన మెడలో ఇంకొక 9 ఉన్నా కానీ 10వ తాళిగా నేను కడతానని, మిథుననే ఇష్టపడుతున్నాను తప్ప తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసేమని తనను బాధ పెట్టను. నాకు మిథున మనసు కావాలి. మిథునకు ఆ తాళి ఉన్నా నాకు అభ్యంతరం లేదు. దాన్ని నేను మంగళసూత్రంలా చూడడం లేదు, ఒక ఆర్నమెంట్లా మాత్రమే చూస్తున్నాను అంటూ ఇంకా చెప్తాడు రిషి. అండ్ అత్తయ్య ముందు అర్జెంటుగా మిథునను లోపలికి తీసుకువెళ్ళండి అనగానే మిథునను లోపలికి తీసుకువెళ్ళిపోతుంది లలిత. ఇంకా అలా తీసుకెళ్ళిన తర్వాత రిషిని ఇంకా అప్రిషియేట్ చేస్తాడు. నువ్వు నా కూతుర్ని ఇంత గొప్పగా అర్థం చేసుకుంటావని కలలో కూడా అనుకోలేదు. నువ్వు అలా అర్థం చేసుకోవడం వల్ల ఇంకా నేను నిశ్చింతగా నా కూతురు నీ దగ్గర సంతోషంగా ఉంటుందనే భావన నాకు కలుగుతుంది అని చెప్పి హరివర్ధన్ అయితే చేతులు పట్టుకుని మరీ రిషిని కృతజ్ఞతలు చెప్తాడు. చెప్పిన తర్వాత ఇదంతా కూడా చాటుగా ఉండి బేబమ్మ చూస్తుంది. ఓహో ఇంతవరకు వచ్చిందా? మా వాడు అవసరం లేదని వెళ్ళిపోయింది, మా వాడుకు దూరంగా ఉండి మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది, తనకి మంగళసూత్రాలు మాత్రం తీయడం ఇష్టం లేదా అని చెప్పి అనుకుంటూ ఇంకా బేబమ్మ కాస్త సరాసరి దేవా గదిలోకి వస్తుంది. దేవా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉండేసరికి ఏంట్రా మనవడా బాధపడుతున్నావేంటి? భానుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు బేబమ్మ? భానుని పెళ్లి చేసుకోవడం నాకెందుకు ఇష్టమవుతుంది అనగానే మరి నీ మనసులో ఎవరున్నారా అని చెప్పనేసరికి నా మనసులో ఎవరూ లేరు అనగాని ఎందుకురా నా దగ్గర అబద్ధాలు చెప్తావు? నువ్వు మిథునను ప్రేమిస్తున్నావన్న విషయం నాకు తెలుసు. మిథునని మర్చిపోలేకపోతున్నావు, మిథునను దూరం చేసుకోలేకపోతున్నావు, అలాగని భానుని పెళ్లి చేసుకోలేకపోతున్నావు, అంతే కదా? నాకు అర్థమైందిరా, నీ సిచ్యువేషన్ ఏంటో నాకు బాగా అర్థమైంది. నువ్వు మిథునను ఇష్టపడుతున్నావు. నాకొక్క మాట చెప్పు, మిథునను నిన్ను ఒకటి చేస్తాను అనగానే నేను చెప్పినంత మాత్రాన మిథున నేను ఒకటైపోతామా నానమ్మ? ఎలా అవ్వనిస్తారు? మిథున ఏమో చేయి జారిపోయింది, సమయం మించిపోయింది అనేమో మిథున చెప్తుంది. భాను ఏమంటుంది? నువ్వు గనక నా మెడలో తాళి కట్టకపోతే నేను ఆ పెళ్లి పందిర్లోనే నా ప్రాణాలు తీసుకుంటాను అని అంటుంది. నాన్నేమో పరువు గురించి ఆలోచిస్తున్నారు, అందరూ అన్నీ ఆలోచిస్తున్నారు తప్ప నా బాధను, నా ఇబ్బందిని, నా కష్టాన్ని ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పనేసరికి నేను ఉన్నాను కదరా మనవడా, నేను చూసుకుంటాను, నువ్వు దేని గురించి ఆలోచించుకు, నేను ఉన్నాను కదా, నేను మొత్తం అంతా చూసుకుని నీకు ఏ కష్టం లేకుండా నేను చూస్తానంటూ మాట్లాడేసరికి వదిలేసే బేబమ్మ, నా ఇష్టాలతో ఎవరికేం సంబంధం ఉంది? ఎవరికి ఏ సంబంధం లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని చెప్పనగానే నిన్ను నేను అర్థం చేసుకుంటానంటున్నాను కదరా, ఒక మాట చెప్పు, నిజంగా నీకు మిథునంటే ఇష్టం ఉందా? ఇష్టమే, ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? మిథునంటే ఇష్టం కాదు నానమ్మ, ప్రాణం. తను నా జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అన్న బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఎవరూ అర్థం చేసుకోకుండానే ఉంటే నేను ఏం చేయాలి?
ఒరే దేవా, ఇంత ప్రేమని మనసులో పెట్టుకుని మిథునను దూరం చేసుకుని ఎలా ఉండగలుగుతావురా అని చెప్పాను. కానీ ఏం చేయను నానమ్మ, మిథున నా లైఫ్లో ఉన్నప్పుడు నాకు ఆ విలువ తెలియలేదు. తెలుసు, మిథునను ప్రేమించాను, కానీ వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసం మిథునను నా చేతులారా నేనే వదిలేసుకున్నాను. మరి ఇప్పుడు నాకు మిథున కావాలనిపిస్తుంది, కానీ మిథున ఏమంటుంది, ఇప్పుడు నేను మిథునని ఇష్టపడలేకపోతున్నాను అంటూ మాట్లాడుతూ ఉండగానే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే రిషి కాస్త అక్కడికి వస్తాడు. ఇక్కడ మంగళసూత్రాలు తీయలేదు కదా, వీడికి ఏ విషయమైనా సరే దేవాకు చెప్పడం అలవాటు కదా. సో దేవాతో మాట్లాడదామని ఇక్కడికి వస్తాడు. వచ్చేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అన్ని మాటలు విన్న తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా రిషి నువ్వెప్పుడొచ్చావు అని చెప్పనేసరికి, ఎప్పుడో వచ్చానురా, మీ నానమ్మతో నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఆ మాటలన్నీ వింటున్నాను అనేసరికి, కొంపతీసి మిథున నేను భార్యాభర్తలమన్న విషయం వీడికి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటాడు. కంగారు పడుతూ ఉండేసరికి, ఏంట్రా నువ్వు మిథున భార్యాభర్తలు అన్న విషయం నాకు తెలిసిపోయిందా ఏంటి అని టెన్షన్ పడుతున్నావా? తెలిసిపోయిందిరా, ఇంతకు ముందు వరకు అనుమానం ఉండేది, ఎందుకు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు కానీ కంటి చూపుతో పలకరించుకుంటున్నారు అనే అనుమానం ఉండేది. ఎప్పుడైతే నువ్వు మీ నానమ్మతో మిథున మీద నీకున్న ప్రేమను చెప్పావో, నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అనుకున్నావో, అప్పుడు నాకు అర్థమైంది మిథునకు నువ్వంటే ప్రాణమని. అందుకే అక్కడ మిథున నువ్వు కట్టిన తాళిని కూడా తీయడానికి ఒప్పుకోవడం లేదు. నువ్వు కట్టిన తాళి తన మెడలోనే ఉండాలి అని ఆశపడుతుంది అని చెప్పనేసరికి, నాకు అర్థం కావట్లేదురా, ఏమంటున్నావు అనగానే, అవును, మిథున మెడలో తాళి ఉండగా నేను తాళి ఎలా కడతాను అని మా అమ్మ ప్రశ్నించిన ప్రశ్నకు మిథున తాళి తీయలేను, నా మెడలో ఉన్న తాళిని తీస్తే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అని అన్నది. అంటే అప్పుడు అర్థమైంది, అక్కడ అందరిలోనూ నేను మిథునను సపోర్ట్ చేసి పక్కకు తీసుకొచ్చాను, కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, మిథున ఇంకా నిన్ను మర్చిపోలేదని, మిథున మనసులో నువ్వింకా ఉన్నావని. మిథున నిన్ను మర్చిపోలేదు కాబట్టే నువ్వు మిథున ఇద్దరూ సంతోషంగా జీవితాన్ని మొదలు పెట్టాలి అని మిథున కోరుకుంటుంది అని చెప్పనేసరికి, నాకు అర్థం కాని విషయం ఏంటో తెలియడం లేదురా, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు, అక్కడ మిథునేమో అలా మాట్లాడుతుంది అనగాని, చూడు దేవా, ఎట్టి పరిస్థితుల్లో ఇంత ప్రేమించే అమ్మాయిని వదులుకోవద్దు. మిథునను నేను ప్రేమించాను నిజమే, కానీ మిథున కూడా నన్ను ప్రేమిస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మిథున మనసులో నువ్వున్నప్పుడు నన్నెందుకు మిథున ఇష్టపడుతుంది, నాతో ఎందుకు మిథున కలిసి ఉండాలనుకుంటుంది? ఖచ్చితంగా ఉండదు. అందుకే మిథున గురించి నేను ఆలోచించకుండా నీ గురించి ఆలోచించి నిన్ను మిథునను ఒక్కటి చేస్తాను అనగానే, మనం చెయ్యాలనుకుంటే కుదరదు మనవడా, మీ మాంగారే చెయ్యాలని అనుకోవాలి అని చెప్పనేసరికి, అలా ఎలాగా అని చెప్పాను. కానీ దానికి నేను ఒక ఉపాయం ఆలోచించాలి, ఏం ఉపాయం ఆలోచించి ఇదంతా చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, సరే మనవడా, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, ఖచ్చితంగా మీ మామ నోరు తెరిచి మిథున మెడలో తాళి కట్టింది ఎవరన్న విషయం చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు రియాక్ట్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది అని చెప్పాను. కానీ మీ ఇష్టం బామ్మ, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, కానీ మిథున దేవాలు ఒకటవ్వాలి అనగానే, అలా ఒకటవ్వాలి అంటే వాళ్ళు భార్యాభర్తలు అన్న విషయం మీ మాంగారు బయట పెట్టాలి అని చెప్పాను. కానీ సరే బామ్మ, నేను వెళ్తాను, నేను వెళ్ళి ఆ పెళ్లి పీటల మీదే నిలదీసి అడుగుతాను, మిథున మెడలో ఉన్న తాళిని తీయకపోయినా మిథున మెడలో తాళి కట్టింది ఎవరు అని నేను ప్రశ్నిస్తాను అని చెప్పనేసరికి, సరే ఆల్ ది బెస్ట్ రా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి పంపిస్తుంది బేబమ్మ పంపించేసరికి, ఒరే దేవా, నీ ఫ్రెండ్ నీకు సహాయం చేస్తున్నాడ్రా, ఇంత మంచి ఫ్రెండ్ నీకు దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి, అలాంటి అతన్ని నువ్వు ఎప్పటికీ మిస్ చేసుకోవద్దు అని చెప్పనేసరికి, అలాగే నేను మిస్ చేసుకోను అని చెప్పి దేవా అయితే చెప్తాడు. మరి ఇంట్లో వాళ్ళని అని చెప్పాను, కానీ నేను వెళ్ళి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను అని చెప్పి ఇంకా బేబమ్మ కాస్త అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి
ఇంకా రిషి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నువ్వు ఆలోచించొద్దు, నేను వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడతానంటున్నాను కదా, నువ్వు టెన్షన్ పడకని చెప్పి అక్కడి నుంచి బేబమ్మ కాస్త వెళ్తుంది. ఏంటి మిథున మెడలో తాళిని తీయలేదంటే దేవాని మర్చిపోలేదా, ఇక్కడ దేవా ప్రవర్తన కూడా అలాగే ఉంది కదండి అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడేసరికి బేబమ్మ వస్తుంది. అమ్మ నువ్వెప్పుడొచ్చావు అని చెప్పాను కానీ వచ్చానురా, నాకు తెలియకుండానే ఒకసారి ఆ దేవాగాడికి పెళ్లి చేశారు, ఇప్పుడు రెండోసారి కూడా నాకు తెలియకుండానే పెళ్లి చేయాలని అనుకుంటున్నారా ఏంటి అని చెప్పాను కానీ అదేమీ లేదమ్మా అని చెప్పాను కానీ ఎందుకు రావాడు మనసుని అలా బాధ పెడుతున్నావు, ఇన్ని రోజులు మిథునను ప్రేమించాడు, ఆ మాట మిథునకు చెప్పకుండా మిథునను బాధ పెట్టాడు, తీరామోసి వాడు చేసిన తప్పేదో సరిదిద్దుకుందామనుకునే లోపే మళ్ళీ ఈ బానునిచ్చి దేవాకు పెళ్లి చేయడానికి సిద్ధపడిపోతున్నారు, అసలేమనాలరా మిమ్మల్ని అని చెప్పనేసరికి ఏంటత్తయ్య మిథునను దేవా ఇష్టపడడం ఏంటి అనగానే అవును మిథునను దేవా ఇష్టపడుతున్నాడు కదా, ఆ విషయం నీకు తెలియదేంటి శారద, అయినా ఎంతసేపు మిథున దేవాల గురించి ఆలోచించే నువ్వు మిథున చేత్తో ఒట్టు వేయించుకుని మరి పెళ్ళి ఎంగేజ్మెంట్ ఆపొద్దు అని చెప్పావంట అని చెప్పనేసరికి మరి ఏం చేయమంటారు అత్తయ్య, చెప్పక తప్పలేదు అని చెప్పాను కానీ ఏం చెప్పక తప్పలేదు, నాకు నువ్వు చెప్పేదేమీ అర్థం కావట్లేదు, వాళ్ళిద్దరి పెళ్లి శివపార్వతుల సన్నిధిలో సాక్షాత్తు వాళ్ళు పెళ్లి చేసుకున్న చోటనే వీళ్ళ పెళ్లి జరిగిందని మిథున ఎంతో ఆశతో ఎన్నో ఆశలతో ఇంట్లో అడుగుపెట్టింది, ఆశలన్నీ నెరవేరినట్టుగానే తను పుట్టింటికి వెళ్ళిపోయింది, మరి అత్తమామలుగా నువ్వు పుట్టింటికి వెళ్ళి తీసుకురావాలి కదా అనగానే తీసుకొద్దామనే వెళ్ళామమ్మా, కానీ వాళ్ళ నాన్నగారు పంపించనని చెప్పారు అనగానే పంపించను అని చెప్పడంతో వెంటనే నీ కొడుకుకి బానుతో ఎంగేజ్మెంట్ చేసేసావా అని చెప్పనేసరికి నేనేమీ కావాలని చేయలేదమ్మా, మిథున మీద ఉన్న కోపంతో కావాలనే బానుని పెళ్లి చేసుకుంటాను అని దేవా చెప్పాడంట, బాను ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చింది, తీరామోసి పెళ్లి చేసుకోను అనేసరికి కిరసనాలు పోసుకుని తన్ను తాను నిప్పంటించుకోవడానికి ప్రయత్నించింది, ఇంకేం చెప్పాలో చెప్పు, అందుకే ఇంక ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఎలాగా మిథునకు మరొక పెళ్లి చేయడానికి సిద్ధపడిపోతున్నారన్న విషయం తెలిసి ఇంకా వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి నేను సిద్ధపడ్డాను అని చెప్పనేసరికి తప్పు చేసావరా, మిథున ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోదు, నేను 100% చెప్తున్నాను, మిథున పెళ్లి చేసుకోదు, ఖచ్చితంగా చేసుకోదు అని చెప్పాను కానీ అలా ఎలా చెప్పగలుగుతున్నావమ్మా అనగానే ఎందుకంటే దేవ కట్టిన తాళినే మిథున మెడలోంచి తీయడానికి ఇష్టపడడం లేదు, అలాంటిది మిథున దేవాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది, అంతలా ప్రేమించిన మిథున దేవాన్ని మర్చిపోయి రిషిని భర్తగా అంగీకరిస్తుంది అని ఎలా అనుకుంటున్నావు, ఇది ఖచ్చితంగా జరగదురా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, బాను వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, బాను వాళ్ళు వెళ్ళిపోవాలి, మిథున దేవ భార్య భర్తలని ఎవరైతే చెప్పారో ఎవరైతే కాదు అని మిమ్మల్ని అవమానించి పంపించారో ఆ వ్యక్తి చెప్పేటట్టుగా నేను చేస్తాను అనేసరికి ఏం చేస్తావమ్మా అని చెప్పాను కానీ ఏం చేయాలో అదే చేస్తాను అని ఇంకా బేబమ్మ కాస్త చెప్తుంది, చెప్పేసరికి అత్తయ్య గారు ఏదైనా గొడవ చేస్తారేమో అనగానే గొడవ ఏమీ మా అమ్మ చెయ్యదు, మా అమ్మ ఎలా ప్రవర్తించాలో తనకు తెలుసు, కానీ మనమే తల్లిదండ్రులుగా ఓడిపోయామేమో అనిపిస్తుంది శారద, ఎప్పుడు దేవా ఇష్టానికి వదిలేసే వాళ్ళం ఇప్పుడు దేవా పెళ్లి బలవంతంగా మిథునతో చేయాలనుకుంటున్నాము, దేవా సంతోషంగా ఉంటాడా ఉండడా అని మనం ఆలోచించలేకపోయాము అని చెప్పనేసరికి అంటే ఏంటండి మీ ఉద్దేశం, దేవా మిథునాన్ని కలపడానికే మనం ప్రయత్నం చేయాలి అంటారా అనగానే తప్పదు, ప్రయత్నం చేయాల్సిందే, వాళ్ళిద్దరూ కలిసి ఉండేటట్టుగానే ప్రయత్నం చేస్తేనే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి అవునా సర్లేండి ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఇంకా శారద అయితే అనుకుంటుంది. ఇంకా అలా అనుకున్న శారద వాళ్ళు భాను దగ్గరికి వెళ్ళేసరికి భాను రెడీ అయ్యి తెగ సంతోషపడుతుంది, వీళ్ళను కూడా అత్తయ్య ఏదో ఒకటి అంటే బాగున్ను అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకిక్కడ పెళ్లి ముహూర్తం సమయం అయిపోతుంది. పెళ్లి పీటల మీదకి రెడీ చేసి తీసుకొద్దాం అనుకునేసరికి హరివర్ధన్ కాస్త
మిథునను బెదిరిస్తాడు. నువ్వు గనక తల ఉంచుకుని తాళి కట్టించుకోకపోతే మాత్రం నేను అక్కడే షూట్ చేసుకుంటాను అంటూ గన్నుతో మిథునను బెదిరిస్తాడు. బెదిరించేసరికి ఇంకా మిథున ఏం చేస్తుంది? తండ్రి ప్రాణాలు తీసుకుంటాను అంటే ఏం చేయకి తప్పదు కదా, అందుకు సైలెంట్ అయిపోతుంది మిథున. సైలెంట్ అయిపోయేసరికి పెళ్లిపేటలు ఎక్కేస్తారు. పెళ్లిపేటలు ఎక్కేసేసరికి ఏంటి మిథున, మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీయలేదా? సర్లే, తీయకపోతే తీయకపోయావు అని చెప్పి, అంకుల్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తారా అంటూ పెళ్లిపీటల మీద కూర్చుని అడుగుతాడు. ఏంటి బాబు, ఏంటది అని చెప్పాను. కానీ మిథున మెడలో తాళిని తీయమంటే మిథున తీయను అని చెప్తుంది. కనీసం మిథున మెడలో తాళి కట్టింది ఎవరైనా సరే ఎప్పుడైనా చెప్పండి. ఇప్పుడు చెప్పినా సరే ఆ తాళి కట్టినవాడు ఎవడో అన్న విషయం నేను తెలుసుకుంటాను. చెప్పండి మావయ్య, మిథున మెడలో తాళి కట్టింది ఎవరు? ఇంతవరకు వచ్చాను. మిథున మెడలో తాళి కట్టింది ఎవరో చెప్పండి, లేదా మిథునను తాళి తీయమని చెప్పండి. రెండాటిలో నాకు ఏదో ఒకటి జరగాలి. మీరు నోరు విప్పుతారా లేక మీ అమ్మాయి మెడలో ఉన్న తాళిని తీస్తారా అని చెప్పనేసరికి బాబు ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఎందుకు అని చెప్పి మాట్లాడేసరికి, లేదత్తయ్య ఇప్పుడు చెప్పి తీరాలి అని చెప్పాను. కానీ ఎంత దూరం వచ్చాక ఇంకెందుకు ఆగడం మామయ్య, చెప్పేయండి. మిథున మెడలో తాళి కట్టింది ఎవరో కాదు, దేవా అని చెప్పనేసరికి, అంటే ఏంటి, దేవా మిథున భార్యాభర్తలా అని చెప్పనగానే అవును అని చెప్పనేసరికి, అయినా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎందుకు అవుతారు? బలవంతంగా తాళి కట్టినంత మాత్రాన భర్త అయిపోతాడా అని చెప్పనగానే, ఓహో బలవంతంగా తాళి కడితే భర్త కాడు, మరి అలాంటి తప్పుడు మిథున దేవా కట్టిన తాలికి ఎందుకంత విలువనిస్తుంది మావయ్య? మిథున మనసులో దేవా ఉన్నాడు కదా, ఒకవేళ మిథున మనసులో దేవా లేడు అంటే నిరభ్యంతరంగా తాలిని తెంచి కింద పడేయమని చెప్పండి. లేదు తాలిని తీయలేను తెంచలేను అంటే నేను తన మెడలో ఉన్న తాలిని తెంచేస్తాను అని చెప్పి రిషి కాస్త మిథున మెడలో ఉన్న తాలిని పట్టుకునేసరికి నా వల్ల కాదు అంటూ మిథున కాస్త లేచి నిలబడిపోతుంది. ఎప్పటికైనా అర్థమైందా మావయ్య, మిథున మనసులో దేవా ఉన్నాడు. మీరు మిథున ఇష్టాలకే ఎప్పుడూ విలువనిస్తారు, కానీ ఈసారి మాత్రం మీ ఇష్టాన్ని మిథున మీద రుద్దారు. అందుకే పాపం మిథున అందులోంచి బయటికి రాలేక, నన్ను పెళ్లి చేసుకోలేక ప్రతి క్షణం ఇబ్బంది పడుతూనే ఉంది. కానీ మీరు చాలా తప్పు చేశారు మావయ్య, చాలా పెద్ద తప్పు చేశారు. మిథునను బాధ పెట్టి మీరు తప్పు చేస్తున్నారు మావయ్య అని చెప్పనేసరికి, నేనేం తప్పు చేస్తున్నాను అని చెప్పాను. కానీ తప్పు కాదా? మిథునకు మీరంటే ఎంతో గౌరవం ఉంది. మీ మీద ప్రేమతోనే మిథున దేవాను వదులుకుని నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఒకప్పుడు వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండేవారు. అలాంటిది మిథున దేవాని కాదని మీ దగ్గరికి వచ్చింది అంటే కేవలం దేవాకిచ్చిన మాట కోసం, అది మీ వల్ల మీ ప్రాణాలు కాపాడడం కోసమే మిథున ఇంటి నుంచి ఇంటికి వచ్చింది. ఆ కృతజ్ఞతైనా మీకు ఉందా? మిథున వల్లే నా ప్రాణాలు కాపాడాడు దేవా అన్న కృతజ్ఞతైనా మీకు ఉందా? అది మీకు లేదు. కానీ మీరు మాత్రం మీ ఇష్టాన్ని ఎదటోళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మీ కూతురు ఇష్టాన్ని కూడా మీరు అర్థం చేసుకోకుండా మిథున మనసును బాధ పెడుతూ మీరు ఇలా ప్రవర్తించడం అస్సలు బాగోలేదు మావయ్య. మిథున చాలా మంచిది. తన మనసుకు నచ్చిన అబ్బాయితో తన జీవితాన్ని పంచుకోవాలనుకుంటుంది. అది మీరు అర్థం చేసుకోకుండా మిథునను బాధ పెట్టి మిథున దేవాలని వేరు చెయ్యాలనుకుంటున్నారు అని చెప్పనేసరికి, అయినా నేను ఎంత ఇప్పుడు వాళ్ళని కలపాలన్నా మనసు మార్చుకున్నా అక్కడ భానుతో దేవాకు పెళ్ళి జరిగిపోతుంది కదా రిషి. నా కూతురు సంతోషాన్ని నేను కోరుకున్నా సరే ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ పెళ్ళి జరగదు. దేవా మిథునలు ఒకటి కారు అని చెప్పనేసరికి, ఎందుకు కారు మావయ్య? దేవాకు భానుకి పెళ్ళి జరగలేదు, జరగదు కూడా. ఆయన మిథున దేవా మర్చిపోతే కదా. మిథున విలువేంటో మిథున గురించి అంతా తెలుసుకున్నాడు. మిథునతోనే తన జీవితం అనుకున్నాడు. అందుకే మిథున కోసమే వచ్చాడు అనేసరికి ఇంకా అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా మరి భానుని ఏం చేసావరా అని చెప్పాను. కానీ భాను కూడా ఇక్కడే ఉంది అనేసరికి భాను కూడా వస్తుంది. హలో మిథున మేడం అని చెప్పనేసరికి,
చాలా థ్యాంక్స్ బాను అని చెప్పాను, కానీ నేనేమీ రాజాని నీకు శాశ్వతంగా ఇచ్చేలేదు. ఏదో ఒక రోజు నీకు రాజాకు గొడవ జరుగుతుంది కదా, అప్పుడు మళ్ళీ రాజా నా దగ్గరికే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు అనగాని ఈసారి అలాంటి అవకాశం ఇవ్వనులే అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజంగా ఇవ్వవా అని చెప్పాను, కానీ నిజంగా ఇవ్వను అని చెప్పి మిథున్ అనేసరికి ఎప్పటికీ మీరిద్దరూ కలిసే ఉండాలి. ఇన్ని రోజులు నేను రాజా మీద పెంచుకున్నది ప్రేమ అనుకున్నాను, కానీ ప్రేమ అంటే ఏంటో నువ్వు చూపించిన తర్వాతే నాకు అర్థమైంది. ఎందుకంటే నువ్వు రాజా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతావు. అలాంటి ప్రేమ నేను ఎప్పటికీ రాజా మీద చూపించలేను. కానీ ఒక్కటి నిజం, మనిద్దరం ఎప్పటికీ అక్కా చెల్లెల్లా ఉందాము అనగానే, మేడం నిజంగా మీరు అంటున్నారా మాట అని చెప్పాను, కానీ ఖచ్చితంగా అని చెప్పనేసరికి అయితే దేవా కాస్త దేవా బావయ్యాడన్నమాట అని చెప్పి ఇంకా చెప్పేసరికి అందరు కూడా చాలా నవ్వుకుంటారు. చూసారా మావయ్య, మిథున ముఖంలో ఈ చిరునవ్వు మీకు కనిపించిందా? దేవా పక్కన ఉంటేనే మిథున ముఖంలో ఈ చిరునవ్వు ఉంటుంది. శాశ్వత కాలం ఈ చిరునవ్వు కనిపించాలి అంటే మిథున సంతోషంగా ఉండాలి. తను కడుపుతో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి మాట్లాడేసరికి మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న అని చెప్పనగానే, మీరిద్దరూ సంతోషంగా ఉండండి, నా కూతురికి ఏ ప్రమాదం రావడానికి వీల్లేదు దేవా అని చెప్పనగానే, ఒక్కసారి ఈ దేవాన్ని నమ్మండి, ఖచ్చితంగా నేనంటూ ఏంటో ప్రూవ్ చేస్తాను అనగానే, వీలైనంత తొందరలో ఆ రౌడీ వీజాన్ని కూడా వదిలేస్తే బాగుంటుంది. నీ వెంట నీ భార్య నీ మీద నమ్మకంతో నడిచి వస్తుంది అంటే ఎప్పటికైనా దానివల్ల నీకు రిస్క్ ఏర్పడుతుంది. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఏదైనా తొందరపాటు పని ఏదైనా చేసావంటే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త హెచ్చరిస్తాడు. నేను ఎప్పటికీ తప్పు చేయను, తప్పు చేసినా అది నా భార్య పిల్లల కోసం మాత్రమే చేస్తాను. మీరు కోరుకున్నట్టుగానే వీలైనంత తొందరలో మీకు నచ్చే దేవా మీకు కనిపిస్తాడు. మీ కూతుర్ని నన్ను నమ్మి మళ్ళీ నా చేతిలో పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ వల్లే రిషి. నువ్వే కనుక నాకు సపోర్ట్గా లేకపోయి ఉంటే మిథున నాకు శాశ్వతంగా దూరం అయిపోయేది. మిథునను చూడకుండా, మిథునతో మాట్లాడకుండా, మిథున లేకుండా నేను ఉండలేకపోయేవాడిని. నీ వల్లే మిథున నా సొంతమైంది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా దేవా కాస్త రిషిని హత్తుకుంటాడు. హత్తుకునేసరికి నన్ను క్షమించు రిషి అని చెప్పాను, కానీ నువ్వేం తప్పు చేసావు మిత్ర, నువ్వు ఏ తప్పు చేయలేదు. నువ్వు దేవాని ప్రేమించావు, కానీ మీ నాన్నకిచ్చిన మాట కోసం నీ మనసులోని ప్రేమను నువ్వే లోపల దాచేసుకున్నావు. కానీ బేబం ఇచ్చిన ఆలోచన వల్లే నువ్వు ఇలా నీ మనసులోని ప్రేమను బయట పెట్టావు అనగానే, అవును బేబమ్మ నానమ్మగారు అమ్మమ్మగారు వచ్చారా అని చెప్పనేసరికి వచ్చింది కదా అని చెప్పాను, కానీ ఎక్కడ అనగాని ఇక్కడే ఉన్నాను మనవరాలా అని చెప్పి బేబమ్మ కాస్త బయటికి ఎంటర్ అయ్యేసరికి చాలా సంతోషపడుతూ మిథున చాలా హ్యాపీగా వెళ్ళి హత్తుకుంటుంది. నీ సంతోషమే నాకు ముఖ్యం మనవరాలా, నువ్వు దేవా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకుంటాను. మీ సంతోషమే నాకు చాలా ముఖ్యమని చాలా సంతోషంగా ఇంకా అందరూ కూడా నవ్వుకుంటారు. ఇదంతా చూసి త్రిపుర తట్టుకోలేకపోతుంది. నా తమ్ముడు చేసుకోవాల్సిన అమ్మాయిని రిషిగాడు చేసుకోవడానికి అమెరికా నుంచి మరీ వచ్చాడు బకరా అవ్వడం కోసం. అటు తిప్పి మళ్ళీ మిథున దేవా దగ్గరికే వెళ్తుంది. దేవా మిథునలే మళ్ళీ ఒకటవుతున్నారు. ఏంటో ఈ విధిరాత ఎవ్వరికేమీ అర్థం కాదు. ఎవరితోనో కలుపుతాడనుకుంటే మరెవరితోనో ముడివేస్తాడు. వాళ్ళ నుంచి విడదీసి మరెవరికో ముడి వేస్తాడనుకుంటే మళ్ళీ ముడి వేసిన వాడికే ముడి వేస్తాడు ఈ భగవంతుడేంటో. నా తమ్ముడు పాపం మిథున గురించి ఆలోచిస్తూ ఏమైపోతున్నాడో ఏంటో వాడు అని చెప్పి త్రిపుర అయితే బాధపడుతుంది. మొత్తానికైతే బేబం ఇచ్చిన ప్లాన్తో మిథున దేవా భార్యాభర్తలుగా ఒప్పుకుని వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసేటట్టుగా చేస్తాడు రిషి. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.